సో మరి టాపర్స్ ని డల్లర్స్ ని తీసుకుంటే, సో డల్లర్స్ కూడా ఒక్కసారిగా టాపర్ లెవెల్లో తీసుకొచ్చేటట్టు చేస్తారు మన గౌతమ్ స్కూల్ అని విన్నాం. ఎలా సార్, ఎలా సాధ్యం? అంటే ఈ స్టూడెంట్స్ ని ఫస్ట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, స్కూల్స్ నుంచి కొత్తగా వచ్చి మన దగ్గర జాయిన్ అవుతారు. అవునవును. జాయిన్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఫస్ట్ 1 month ఏం చేస్తామంటే క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ అని మా అకాడమిక్ టీం అంతా కూర్చొని ఒక క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది మన దగ్గర. ఇట్ ఈస్ స్పెషల్, మనమే తయారు చేసుకుంటాం. ఆ క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తామంటే ప్రీవియస్ క్లాసెస్ లో వాళ్ళు నేర్చుకున్న బేసిక్స్ సరిగా నేర్చుకోకపోయిన వాళ్ళైనా సరే, నేర్చుకుని మర్చిపోయిన వాళ్ళైనా సరే, వీళ్ళందరి కోసము ఆల్ఫాబెట్ దగ్గర నుంచి ఏ క్లాస్ స్టాండర్డ్ 4th లో ఉన్నారనుకోండి 3rd వరకు, 5th లో ఉన్నారనుకోండి 4th వరకు, అలా 9th లో ఉంటే 8th వరకు, ఈ ప్రీవియస్ క్లాస్ వరకు రావాల్సిన బేసిక్స్ అన్నిటి మీద ఫస్ట్ 1 month క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ అని ఒకటి జరుగుతుంది. సో దాన్ని పర్టికులర్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అందరినీ ఆల్మోస్ట్ ఒక స్టేజ్ కి అయితే తీసుకొస్తాం. మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేస్తాం, నేర్చుకునే వాళ్ళని నేర్పిస్తాం. సో బాగా ఎవరన్నా బాగా స్లోగా ఉంటే పేరెంట్ ని పిలిపించి మీ సపోర్ట్ ఇంటి దగ్గర కావాలంటే మీరు ఇట్లా చేస్తేనే చైల్డ్ మనం రిపేర్ చేయొచ్చు అన్నట్లు చెప్తాం. సో ఇట్లా చేసి అందరినీ కలిపి ఒక చోటికి తీసుకొచ్చి తర్వాత రెగ్యులర్ లెసన్స్ లోకి, క్లాసెస్ లోకి తీసుకెళ్తాం. దీనికి ముందు ఇంత ప్రాసెస్ జరుగుతుంది. సో ఇది నేను ఎక్కడ చూడలేదు సార్. మామూలుగా మనం జాయిన్ అవగానే క్లాసెస్ లో తీసుకెళ్లిపోయి సిలబస్ కంటిన్యూ చేస్తూ సో అప్పుడు గ్రోత్ చేయడం చూసాం, కానీ ఒక్కసారిగా గ్రోత్ చేసి గ్రోత్ అయిన తర్వాత క్లాసెస్ చెప్పడం అనేది సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నంబర్ ఆఫ్ తీసుకునేటప్పుడే ప్రతి స్టూడెంట్ ని ఒక బేస్ లైన్ అసెస్మెంట్ తీసుకుంటాం. ఎవరు ఏ స్టాండర్డ్ లో ఉన్నారు, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అనేది చెక్ చేస్తాం. చెక్ చేసి అడ్మిషన్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ లోకి తీసుకొస్తాం.